హలో నమస్కారం అమ్మా. నమస్తే సార్. మీ పేరు? రాజేశ్వరి. ఏం చేస్తుంటారమ్మా? నేను ఎంపీపీ నర్సీపట్నం మండలం. ఓకే. ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ వచ్చే టైంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి డెవలప్ చేశారు, అలాగే పథకాల పరంగా ఏమి ఇచ్చారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అటు ప్రతిపక్షాలు కూడా ఏమంటున్నాయంటే ఈ మధ్య శర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ డెవలప్మెంట్ చేయట్లేదు, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇలాగే అంటున్నారు. దాని గురించి మీ ఊర్లో అభివృద్ధి ఏం జరిగింది, మీ మండలంలో మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది, అలాగే పథకాల పరంగా ఏమొస్తున్నాయి, మీ ఊర్లో స్కూల్లో అయితే స్కూళ్ళు, సచివాలయం ఏం డెవలప్ చేశారో ఒకసారి ప్రజలందరికీ చెప్తారని మా జిఎంఆర్ న్యూస్ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దగ్గర నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచిగా చేసుకుంటూ వస్తున్నారు. మనకి కిడ్స్ గురించి చూసుకుంటే స్కూల్స్ ఒకప్పుడు ఎలా ఉండేవో నాడు నేడు ద్వారా ఎంత డెవలప్ చేశారో మనందరం చూస్తున్నాం. సో మనకి పిల్లలు కూడా వాళ్ళకి యూనిఫామ్స్ అవనివ్వండి, ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ మీడియం అవనివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. సో మనకేంటంటే మనకు ఇక్కడ మన స్కూల్ చూస్తున్నాం మనం ఇక్కడ. సో మన స్కూల్ కూడా ఒకప్పుడు చాలా బెంచెస్ కానివ్వండి ఏమీ ఉండేది కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మంచిగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి మంచిగా బెంచెస్ అవనివ్వండి, పిల్లలకి యూనిఫామ్. మేడం గారు, మీరు డెవలప్ అయ్యి అంటున్నారు కదా, మాకు డైరెక్ట్గా చూపిస్తారా ఏమేమి డెవలప్ చేశారో? ఓకే, స్కూల్లోకి వెళ్దాం మేడం. ఓకే సార్. మనం ఇప్పుడైతే ఎంపీపీ గారు చెప్పినట్టు స్కూల్లోకి వెళ్ళి ఏమైతే డెవలప్ చేశారో ఆమె డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. దాన్ని అయితే మనం కవర్ చేసి ప్రజలకైతే అభివృద్ధి జరిగిందో లేదో మనం డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటంటే మనకి నాడు నేడు ద్వారా ఏమేమయ్యాయి అనేది చూపించడం జరుగుతుంది. సో ఒకప్పుడు స్కూల్ ఇలా ఉండేది, కానీ ఇప్పుడు ఇంత మంచిగా ఈ పెయింటింగ్స్ అవనివ్వండి, ప్రతి ఒక్కటి బోర్డ్ కానివ్వండి, అలాగే క్లాస్ రూమ్స్ అనేవి ఇలా ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి టైల్స్తో కానివ్వండి మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా మంచిగా ఉండడం జరిగింది. అలాగే వాటర్, అప్పుడు బోర్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి వాటర్ ప్యూరిఫైర్, మనకి స్కూల్లోనే వాటర్ ప్యూరిఫైర్, పిల్లలకి హెల్త్ అది మంచిగా ఉండడం కోసం వాటర్ ప్యూరిఫైర్ పెట్టడం జరిగింది. అలాగే ట్యాప్స్ కూడా. బోర్డు అప్పుడు ఇలా ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ప్రైవేట్ స్కూల్స్లో ఎలా అయితే ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అలా మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత మంచిగా పిల్లల కోసం ఆలోచించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే బాత్రూమ్స్ కూడా ఒకప్పుడు అలా ఉండేది, కానీ ఇప్పుడు చాలా పిల్లలకి సపరేట్ బాత్రూమ్స్, పిల్లలకి చాలా నీట్గా, అది ఎప్పుడు కూడా మనకి నీట్గా హైజీన్గా ఉంచడానికి మనకి చేస్తున్నారు. అలాగే మేము ఇప్పుడు ట్యాప్లు అవి చూపించండి అమ్మా ఒకసారి. ట్యాప్లు అవి ఎలా డెవలప్ చేశారు మేము చూస్తాం ఒకసారి. సో మనకు అప్పుడు ఇలా ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ ఒక పంప్ ఒకటే ఉండేది వాటర్, కానీ ఇప్పుడు ఇన్ని ట్యాప్స్ ఇవ్వడం కూడా చాలా నీట్గా చేశారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టేజ్గా తీసుకొని ఇష్యూ ఇంగ్లీష్ మీడియం పెట్టాం అది ఇది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీరు మన పిల్లలతో కూడా మాట్లాడచ్చు, కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీడియం, మనకి తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు కూడా ఉన్నాయి. సో చాలా నీట్గా మన టీచర్స్ కూడా స్టాఫ్ కూడా బాగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు పిల్లలు తెలుగు మీడియం చదవడం వల్ల, ఎందుకంటే వీళ్ళు పై స్టేజ్కి వెళ్ళి ఐఐటి ప్రొఫెషనల్స్ అవ్వాలన్నా, ఏదవ్వాలన్నా, పై దేశాలకు వెళ్ళాలన్నా ఇంగ్లీష్ మెయిన్ కదా. ఇంగ్లీష్ రాకముందు పిల్లలకి అంటే మన పేదవాళ్ళందరూ పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు అనే విషయం ఇంగ్లీష్ మీడియం తేవడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పుడు కొద్దిగా కాంట్రవర్సీ అనేది జరిగింది. కంప్లీట్గా తెలుగు వదిలేస్తున్నారు, ఇది ఓన్లీ అన్నీ ఏదో మ్యాజికల్ చేస్తున్నారు, కానీ ఇంగ్లీష్ మీడియం అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పట్లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు వస్తాం? లేదు సార్, మనకేంటంటే ఇది కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. మనకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ లెవెల్ రావాలంటే కొద్దిగా మనకి క్లాస్ వైజ్ చెప్తూ వస్తున్నారు. సో మనకి ఇప్పుడు పేదవాళ్ళు ఏంటంటే మనకి ప్రైవేట్ స్కూల్స్కి పంపించడానికి చాలా ఖర్చు అవుతుంది, కానీ మన గవర్నమెంట్ స్కూల్లో ఇంత మంచిగా ఇంగ్లీష్ మీడియం చెప్పడం అనేది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొంతమంది స్కూల్స్ కూడా పంపించరు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చెప్పడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి అమ్మఒడి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు బెనిఫిట్స్ పొందుతూ మన పిల్లల్ని కూడా వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది, కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇంగ్లీష్ మీడియంలోకి పంపించడం చాలా సంతోషపడుతున్నారు. అలాగే ఇప్పుడు 8th క్లాస్ 9th 10th పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంది కదా, ట్యాబ్లు ఇవ్వడం వల్ల మిస్యూజ్ చేస్తున్నారు పిల్లలు అంటున్నారు. ఇది ట్యాబ్లు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందా లేకపోతే నిరుపయోగం ఉందా?
ఆ ట్యాబ్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే మనకి స్కూల్లో కొన్ని అర్థం కావు, కానీ ఈ ట్యాబ్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కటి ఇంగ్లీష్, మ్యాథ్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ట్యాబ్లో అర్థం కాకపోతే వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్గా మనకి టోఫెల్ అనేది కూడా దాంట్లో యాడ్ చేయడం అనేది చాలా టెక్నికల్గా చాలా యాడ్ చేశారు. టోఫెల్ అనేది మనకి ఇంటర్నేషనల్ బోర్డు, ఇంటర్నేషనల్ వేరే అబ్రాడ్కి వెళ్ళాలంటే ఆ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో ఆ టోఫెల్ అనేది చెప్పడం కూడా, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఆ ఇంగ్లీష్ వాళ్ళకి మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మన పిల్లలు, మన గవర్నమెంట్ పిల్లలు, మన ఏపీ పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అభివృద్ధి డెవలప్గా ఉండాలని చెప్పి టోఫెల్ అనేది కూడా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన కిడ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మన పిల్లలు బాగా చదువుకుంటే మన రాష్ట్రం మొత్తం బాగుంటుంది, వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పి ఇంత మంచిగా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, అలాగే పిల్లలు మీకు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా? ఇంగ్లీష్లో చెప్తున్నారా లెసన్స్ అన్నీ? బాగా చెప్తున్నారా? ఓకే అమ్మ. ఇప్పుడైతే మనం స్కూల్ లోపలికి వెళ్ళి అయితే కవర్ చేస్తున్నాం. ఎంపీపీ గారు చెప్పింది ఎంతవరకు వాస్తవందో లేదో మనం అయితే డైరెక్ట్గా లైవ్లో చూపించడం జరుగుతుంది. ఒక్కసారి వెళ్ళి లోపలికి వెళ్ళి మేడం గారు చెప్పింది వాస్తవమో కాదా అంతా మనం చూపించబోతున్నాం. పదండి మేడం గారు ఒకసారి. చూస్తున్నాం ఇక్కడ మనం ఎరకనపాలెం ఉన్నాం. స్కూల్ ఏ విధంగా డెవలప్ చేశారో మొత్తం ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నది మన కంపారిజన్ నాడు నేడులో కంపారిజన్ చేస్తున్నాం. ప్రజెంట్ స్కూల్ లోపలికి పదండి మేడం. బెంచెస్ కూడా అప్పుడు కింద కూర్చునే వాళ్ళు పిల్లలందరూ, కానీ ఇప్పుడు బెంచెస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి బోర్డ్స్ కూడా అప్పుడు నార్మల్ బోర్డ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు గ్రీన్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రీన్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్లు కూడా పైన ఉన్నాయి మేడం. ఎస్ సార్. ఓకే, అలాగే మీకు స్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు అందరూ బాగా చెప్తున్నారా? బాగా నేర్చుకుంటున్నారా? ఓకే, మీకు అమ్మఒడి అది పడుతుందా? ఓకే, మా ఫుడ్ పరంగా చూసుకుంటే హెల్దీ ఇస్తా అంటున్నారు కదా, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు పిల్లలకి? మనకి అంటే డైలీ ఒక మెన్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక పప్పు కానివ్వండి, ఎగ్స్, చిక్కీ, సో మనకి కిచడీ ఇలాంటివి కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి విటమిన్స్, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ గా రాగి జావ ఇస్తున్నాం అంటున్నారు కదా, ఇస్తున్నారా? ఇస్తున్నారా? బాగుందా ఫుడ్ అంతానా? ఓకే, మీకు కంప్యూటర్లో అది చెప్తున్నారా క్లాసెస్? ఓకే అమ్మా, నెక్స్ట్ చెప్పండి ఇంకా ఎలా ఉంది? అయితే మీ ఊర్లో ఇంత స్కూల్ డెవలప్ చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే మనకి చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి, ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక ఇంకా ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి రావడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం ఉంది వాళ్ళకు, మన ప్రైవేట్ స్కూల్స్లో మనం వేయలేము. సో మన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారని చెప్పి చాలా సంతోషపడి మన ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నారు. సో స్కూల్ ముందు గవర్నమెంట్ స్కూల్లో చదివించాలంటే తల్లిదండ్రులు ఆమోస్గా ఫీల్ అవ్వరు, చిన్నతనంగా ఫీల్ అవ్వరు. మరి స్కూల్ని ఇంత డెవలప్ చేసిన తర్వాత మీ ఊరు పిల్లలు మళ్ళీ మా గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారా? మీరు చూస్తున్నారు కదా, మనకేంటంటే మనకి ఇంగ్లీష్ మీడియం వల్ల మన చాలా మంది కూడా మనకి ప్రైవేట్ స్కూల్ మానిపించి మనకి గవర్నమెంట్ స్కూల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఎల్ఈడి ప్యానల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా సంతోషపడి మనకి ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది. మనకేంటంటే మనకి జగనన్న విద్యా కానుక ద్వారా వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, మనకి అప్పుడు షూ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 3 sets ఆఫ్ యూనిఫామ్స్ ఇవ్వనివ్వండి, ఏంటంటే షూ, బెల్ట్. మనకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలా అయితే ఉంటారో, సో అలా మనకి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా అంతే ధీటుగా ఉండాలని చెప్పి వాళ్ళకి యూనిఫామ్స్, బ్యాగ్స్, అలాగే డిక్షనరీస్, తర్వాత మనకి టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి, షూస్, బెల్ట్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా మీరు చూడొచ్చు ఎంత నీట్గా రెడీ అయ్యారు. మనకి అమ్మా మీకు షూస్, యూనిఫామ్స్ అన్నీ ఇస్తున్నారా? బ్యాగ్లు అవి ఇస్తున్నారా? ఓకే అమ్మా, చెప్పండి. సో ఇంత మంచిగా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, ఇంకా మనకి పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా రెడీ అయ్యి వస్తున్నారు స్కూల్కి కూడా. నెక్స్ట్ మనం డిజిటల్ క్లాసులు చూద్దాం చెప్తా ఉంటున్నారు కదా కంప్యూటర్లో, అది ఎంతవరకు చూద్దాం ఒకసారి. మనకేంటంటే మనకి పిల్లలు కూడా వాళ్ళకి విజువల్గా కానీ డిజిటల్గా మనకి క్లాస్ రూమ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, ఎల్ఈడి ప్యానల్స్. సో మనకేంటంటే ఆ పిల్లలు చెప్పేదానికన్నా చూసేది, మనకి విజువల్గా కనిపించేది ఎక్కువ అర్థం చేసుకుంటారనే ఒక ఉద్దేశంతో మనకి ఎల్ఈడి ప్యానల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి క్లియర్గా మన యూట్యూబ్లో కూడా వాళ్ళకి సెర్చ్ చేసి ఆ లెసన్ ఎంత బాగా అర్థమవుతుంది, వాళ్ళు ప్రాక్టికల్గా కూడా చూపించి విజువల్గా వాళ్ళు అర్థం చేసుకునేలా చేస్తున్నారు. సో ఇలా ఇవ్వడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది.
ఎంపీపీ గారు, ఇప్పుడు జగన్ గారు రాకముందు ఇంత ప్రీవియస్గా మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఉంటారు కదా, అప్పుడు స్కూల్కి ఇప్పుడు స్కూల్ అంటే అప్పుడు మీరు ఎలా చదువుకుంటారు, ఇప్పుడు జగన్ గారు వచ్చాక పిల్లలు ఎలా చదువుకున్నారు ఒకసారి? మనకేంటంటే అప్పుడు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేదు ఒకప్పుడు, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే ఇంత మంచిగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేది కూడా ఉండడం జరిగింది. సో నాకు నా పర్సనల్గా మా ఊర్లో ఇంత మంచిగా స్కూల్స్ అనేది ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే పిల్లలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఒకప్పుడుతో పోల్చుకుంటే కింద కూర్చొని చదువుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి బెంచెస్ కానివ్వండి, బోర్డ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇంకా హ్యాపీగా రావడానికి ఇలా ఇంత మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ, మీకు సిస్టంలో చెప్తున్నారా లెసన్స్, పాఠాలు అవి అర్థం అవుతున్నాయి బాగానా? ఎలా ఉంది మరి, హ్యాపీగా ఉన్నదా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మేడం గారు, ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి, అటు శర్మిల గారు, ఇటు ఏమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, డెవలప్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏమీ లేదు, అంతా అప్పులు చేసి పథకాలు అనేది ఇస్తున్నా అంటున్నారు కదా, డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో చెప్తారు ఒకసారి? మీకు ప్రతి గ్రామంలో చూడొచ్చు, మనకి డెవలప్మెంట్ చేయలేదని ప్రతి ఒక్కరు అంటారు, కానీ మన గ్రామంలో వచ్చి చూస్తేనే వాళ్ళకి తెలుస్తుంది డెవలప్మెంట్ అంటే ఏంటో. మనకి ప్రతి గ్రామంలో ఒక స్కూల్స్ మనం ఇప్పుడే చూసాము, స్కూల్స్ ఎంత బాగా డెవలప్ చేశారనేది. అలాగే మనకి ప్రతి గ్రామానికి ఒక సచివాలయం, అలాగే హాస్పిటల్, వెల్నెస్ సెంటర్, అలాగే మనకి ఆర్బీకే కూడా ఇవ్వడం జరిగింది. మనకి ప్రజలందరూ కూడా ఇప్పుడు సచివాలయం వల్ల మనకి మనకి నర్సీపట్నం వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎండిఓ ఆఫీస్కో ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే మన గ్రామంలో ఒక సచివాలయం ఉండడం వల్ల వాళ్ళు అక్కడికే వెళ్ళి మనకి తీసుకుంటున్నారు. ఏది కావాలన్నా సరే మనకి సచివాలయం నుంచి మనం పొందొచ్చు. తర్వాత మనకి ఏంటంటే ఆర్బీకే ద్వారా వాళ్ళకి విత్తనాలు, ఎరువులు కానీ ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా సరే వాళ్ళు ఆర్బీకేకి వెళ్ళి మనకి ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి రావడం జరుగుతుంది. ఒకప్పుడు ఏంటంటే మనం మార్కెట్ యార్డ్, నర్సీపట్నం మార్కెట్ యార్డ్కి వెళ్ళి లైన్లో వెయిట్ చేసి తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే మన ఆర్బీకేలో మనం ఆర్డర్ చేసుకుంటే మనకి వెంటనే వాళ్ళు తెప్పించడం జరుగుతుంది. సో మనకు ఆ వెయిట్ చేసే పని కూడా అవసరం లేదు. సో మన గ్రామంలో ఉంది కాబట్టి రైతులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అలాగే మనకి వెల్నెస్ సెంటర్, హాస్పిటల్ అనేది ప్రజలందరూ ఎవరికైనా బాగాలేకపోతే వెంటనే అర్జెంటుగా మనకి తీసుకెళ్లాల్సి వచ్చేది నర్సీపట్నం. కానీ ఇప్పుడు ఏంటంటే మన ఊర్లో ఒక హాస్పిటల్ ఉండడం ద్వారా మనకి ఏదైనా బాగాలేకపోయినా వెంటనే మనకి ఇక్కడికి వెళ్తున్నాము. అంత అంటే హాస్పిటల్ కట్టక ముందు ఓన్లీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. ఇప్పుడు అంటే ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఊరికి హాస్పిటల్ అనేది ప్రొవైడ్ జరిగింది. ఇక్కడ అన్ని విధాలుగా డాక్టర్ అన్ని చూస్తున్నారా? మనకి చూస్తున్నారు సార్, ఎందుకంటే మనకి ప్రజలందరూ కూడా వాళ్ళకు వెంటనే వెళ్ళి చూపించుకోవడానికి మనకి ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే ప్రజలు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, బాగాలేదు కదా సరే నెక్స్ట్ వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ మన ఊర్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా వెళ్ళి చూపించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనకి ఇంత మంచిగా మనకి వెల్నెస్ సెంటర్, ఇలా ఆర్బీకే కూడా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం గారు, మేము అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.